నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు కాచా కిచెన్. ఇప్పుడు మనం చేయబోయేది ఏంటంటే రెసిపీ పెసలు నానబెట్టుకొని పకోడీ వేసుకుంటున్నామండి. ఈ ప్రోటీన్స్ ఉంటాయి బాగా, అందుకని దానికి కావాల్సిన పదార్థాలు పెసలు 2 అవర్స్ ముందు నానబెట్టానండి. ఉల్లిపాయ ముక్కలు, అల్లం, పచ్చిమిరపకాయలు, ఉప్పు, జీలకర్ర. ఇప్పుడు మనం రుబ్బేసుకున్నాం, నీట్ వేయకుండా రుబ్బుకున్నామండి. పెసలు, జీలకర్ర, ఉప్పు, పెసలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు. మేము పకోడీ ఎలా చేసుకుంటాం అలాగే చేసుకోవాలండి. పెసరపప్పు పకోడీ పెసలతోనే చేసుకోవాలి, పప్పు వేయకూడదు. నూనె కాగిందండి, పకోడీ వేసుకుందాం. కారం అది ఏమి వేయకూడదు. పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా, అల్లం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం. వేసుకోక్కర్లా, డైట్ చేసేవాళ్ళు తినండి, మంచిది. గుమగుమలాడే పెసరపప్పు పకోడీ రెడీ అండి. ఇది ప్రోటీన్స్ అయి ఉంటాయి, బాగా మంచిది హెల్త్కి కూడా. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కింద బాగుంటాయండి. దీంట్లో వేయాల్సింది జీలకర్ర, ఉల్లిపాయలు, అల్లం తరుగు, పచ్చిమిరపకాయలు, కొంచెం ఉప్పు. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కొట్టండి. బాయ్.